హాయ్ అండి. శ్రీ శారదామాత వచనామృతంలో అమ్మతో అనే టాపిక్ చెప్తున్నానండి ఈరోజు. గురుదేవులను దర్శించిన కొంతకాలానికి ఒకరోజు దక్షిణేశ్వరం వెళ్ళాను. వెళ్ళే హడావిడిలో 4 మెతుకులు తిన్నాను. ఈ విషయం విని గురుదేవులు, నువ్వు భోజనం చేయలేదా? వెళ్ళు, నహబత్తులో అన్నం, కూర అన్నీ ఉన్నాయి. వెళ్ళి భోజనం చేసిరా అని అన్నారు. అక్కడే నేను మాతృదేవిని ప్రప్రదంగా చూశాను. రాముని తల్లి వంటి వారు అప్పటికే 1-2 సార్లు మాతృదేవిని దర్శించి ఉన్నారు. నహబత్తుకు వెళ్ళగానే వారు మాతృదేవితో నేను భోజనం చేయలేదనే విషయం చెప్పారు. మాతృదేవి వెంటనే అక్కడున్న అన్నం, కూర, లూచి మొదలైన వాటిని నాకు పెట్టారు. ఆ మొదటి సమావేశంలోనే మాతృదేవితో నాకు ఒక బంధం ఏర్పడింది. దక్షిణేశ్వరానికి మళ్ళీ వెళ్ళినప్పుడు మాతృదేవి రామ్లాల్ వివాహం కోసం కామర్పకూరుకు బయలుదేరుతూ కనిపించారు. చాలా రోజుల దాకా మాతృదేవిని చూడలేనని నా మనసులో ఆవేదన పడింది. బయలుదేరేటప్పుడు నమస్కరించడానికి గురుదేవుల వద్దకు ఆమె వెళ్ళింది. ఉత్తరం వైపు వసారాలోకి వచ్చి ఆయన నిలబడగా ఆమె ఆయనకు నమస్కరించారు. పాదాలను స్పృశించాక మాతృదేవి తమ చేతులను తలపై ఇడుకొన్నారు. జాగ్రత్తగా వెళ్ళిరా, పడవలోనూ రైల్లోనూ ఏది మర్చిపోక సుమా అని అన్నారు గురుదేవులు. మాతృదేవిని, గురుదేవులను ప్రక్కపక్కన నిలబడి ఉండగా అప్పుడే చూశాను. ఇద్దరిని కలిసి చూడాలనే ఆకాంక్ష నా మనసులో చాలా కాలంగా ఉండేది. ఆ కోరిక అప్పుడు తీరింది. మాతృదేవి పడవలో బయలుదేరారు. పడవ కంటికి కనిపించే వరకు చూస్తూ నిలబడ్డాను. పడవ కనుమరుగైనాక నహబత్తుకు వెళ్ళాను. సామాన్యంగా పశ్చిమ వసారాలో దక్షిణాభిముఖంగా కూర్చొని ధ్యానం చేయడం మాతృదేవికి పరిపాటి. అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. తెరలు తెరలుగా ఏడుపు వచ్చింది. నా దగ్గును ఏడుపును అటుగా వెళ్తున్న గురుదేవులు విని ఉంటారు. అందువలన తమ గదికి వెళ్ళాక నన్ను తోడుకొని రమ్మని కబురు పంపారు. నేను వెళ్ళగానే గురుదేవులు, ఆమె వెళ్ళిపోవడం నీకెంతో బాధగా ఉంది కదా అని అడిగారు. నా వ్యధ ఉపశమించడానికేమో అన్నట్లు ఆయన తన సాధనలను గురించి చెప్పసాగారు. చివరకు వీటిని గురించి ఎవరికీ చెప్పకని అన్నారు. సామాన్యంగా నాకు తగని బిడియం, కానీ ఆ రోజు గురుదేవుల సాన్నిధ్యంలో ఉండి ఆయనతో మాట్లాడగలిగాను. దాదాపు 1.5 సంవత్సరాలు గడిచాక మాతృదేవి మళ్ళీ దక్షిణేశ్వరానికి వచ్చారు. తిండి తిప్పలకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అని గురుదేవులు మాతృదేవికి ఉత్తరం రాయించి ఆమెను రప్పించారు. మాతృదేవి దక్షిణేశ్వరానికి రాగానే ఆమెతో ఇలా చెప్పారు. అందమైన విశాల నేత్రాలు గల ఒక స్త్రీ ఆ రోజు వచ్చిందే, ఆమె నిన్ను అమితంగా అభిమానిస్తూ ఉంది. నువ్వు వెళ్ళిన రోజు నహబత్తుకు వెళ్ళి నీ ఎడబాటుకు వెక్కి వెక్కి ఏడ్చింది. అందుకు మాతృదేవి, అవును, ఆమె పేరు యోగిన్ అని చెప్పారు. నేను దక్షిణేశ్వరానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయాలన్నీ మాతృదేవి నాకు చెప్పేవారు. కొన్ని విషయాల్లో నన్ను సంప్రదించేవారు. నేను ఆమెకు జడ వేసేదాన్ని. నేను జడ వేసే తీరు అమ్మకు ఎంతో నచ్చేది. ఆ కారణంగా 4-5 రోజుల దాకా ఆ జడను విప్పకుండా అలాగే ఉంచుకునేవారు. స్నానం చేసేటప్పుడు కూడా విప్పే ప్రయత్నం చేసేవారు కాదు. ఓ, అది యోగి నల్లిన జడ, అలాగే ఉండనివని చెప్పేవారు. ఆమె వచ్చిన తర్వాత విప్పుకుంటానని ఆమె అనడం కద్దు. 7-8 రోజులకు ఒకసారి నేను దక్షిణేశ్వరానికి వెళ్ళేదాన్ని. ఇంట్లో శివపూజ చేసే నిమిత్తం దక్షిణేశ్వరంలో బిల్వపత్రాలు సేకరించుకు వచ్చేదాన్ని. అవి వాడిపోయినప్పటికీ కూడా వాటితోనే పూజించేదాన్ని. ఒకరోజు మాతృదేవి నాతో, యోగిన్, వాడిపోయిన బిల్వదళాలతో పూజ చేయడం నీకు అలవాటా అని అడిగారు. అప్పుడు నేను, అవునమ్మా, ఆ విషయం మీకెలా తెలుసు? అప్పుడు మాతృదేవి అన్నారు, వాడిపోయిన బిల్వదళాలతో నువ్వు పూజ చేయడాన్ని ఉదయం నేను ధ్యానంలో చూశాను. ఒకరోజు నహబత్తులో మాతృదేవి తమలపాకు చిలుకలు చుడుతున్నారు. నేను ఆమె పక్కన కూర్చొని గమనిస్తున్నాను. కొన్నిట్లో యాలకులు పెట్టి చూడుతున్నారు, కొన్నిట్లో ఒక్కలు సున్నం మాత్రమే పెడుతున్నారు. అప్పుడు నేను అడిగాను, అమ్మ, కొన్నింట్లో మసాలాలు, యాలకులు వీటిని చేరుస్తున్నారు, మరికొన్నిట్లో చేర్చలేదేమని అడిగాను. అప్పుడు మాతృదేవి అన్నారు, యోగిన్, ఇవి మసాలా దినుసులు చేర్చినవి భక్తులకు. వారిని బాగా ఆదరించి నా సొంతవారుగా చేసుకోవాలి. మిగిలినవి మసాలా దినుసులు చేర్చలేనివి. ఆయనకి అంటే గురుదేవులకు. ఆయన ఇప్పటికే నా సొంతం కదా అని చెప్పారు. మాతృదేవి బాగా పాడతారు. ఆమె లక్ష్మి ఇద్దరు ఒకరోజు రాత్రి మెల్లని స్వరంలో పాడారు. గురుదేవులు ఆ గానాన్ని విన్నారు. గత రాత్రి మీరు బాగా పాడారని మర్నాడు ఆయన చెప్పారు. దక్షిణేశ్వరంలో మాతృదేవికి రోజంతా పని ఉండేది. అసలు తీరికే ఉండేది కాదు. భక్తుల నిమిత్తం దాదాపు 1.5 కిలోల పిండితో చపాతీలు చేయవలసి వచ్చేది. ఇక తమలపాకు చిలకల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? గురుదేవులకు మేగడ ఎంతో ఇష్టం. అందుకోసమని పాలను బాగా మరగ కాచేవారు. కాయగూరలతో సూప్ తయారు చేసేవారు. గురుదేవుల తల్లి జీవించి ఉన్నంత వరకు ఆయన కూడా ఆమెతో పాటు నహబత్తులోనే భోజనం చేసేవారు. తదనంతరం తమ గదిలో భోజనం చేయడం మొదలుపెట్టారు. భక్తులు లేని రోజుల్లో మాతృదేవి ఆయనకు నూనె రాసేవారు. ఒకరోజు గోలప్మా వచ్చినప్పుడు గురుదేవులు తనకు తినడానికి ఏదైనా తెమ్మని ఆమెతో చెప్పారు. అప్పటి నుండి రోజు గోలప్మా వారు తినడానికి ఆహారం తీసుకురాసాగింది.
అప్పటి నుండి గోలప్మ వారు తినడానికి ఆహారం తీసుకొని రాసాగింది. అందువల్ల కనీసం ఆహారం తీసుకెళ్లేటప్పుడైనా గురుదేవులను చూసే అవకాశం మాతృదేవికి లేకుండా పోయింది. సాయంత్రం తర్వాత కూడా గోలప్మ చాలాసేపు గురుదేవుల గదిలో ఉండటం తటస్థించేది. కొన్ని సందర్భాల్లో ఆ నహబత్తుకు తిరిగి వెళ్ళేసరికి ఆమెకు రాత్రి 10 గంటలు అయ్యేది. ఆమె వచ్చేదాకా మాతృదేవి ఆమె కోసం ఆహారంతో సిద్ధంగా నహబత్ వసారాలోనే పడిగాపులు కాయవలసి వచ్చేది. మాతృదేవికి ఇది ఎంతో ఇబ్బంది, అసౌకర్యంగా అనిపించేది. ఒకరోజు ఇలా నిరీక్షిస్తున్న మాతృదేవి, ఇక నేను వేచి ఉండలేను, ఈ భోజనాన్ని ఏ కుక్కో పిల్లో తింటే తిన్ని అని చెప్పారు. ఈ విషయం గురుదేవులకు తెలియవచ్చింది. మర్నాడు ఆయన గోలప్మతో, చూడు, నువ్వు ఇంతసేపు ఇక్కడ ఉండిపోతే ఆమెకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. భోజనం సిద్ధం చేసి నీ కోసం వేచి ఉండాల్సి వస్తుందని చెప్పారు. అందుకు గోలప్మ, మాతృదేవి నన్ను తన సొంత కుమార్తెగా అభిమానిస్తున్నారు, సొంత కుమార్తెగా భావించే పిలుస్తున్నారు, అందువల్ల ఆమె దీన్ని ఇబ్బందిగా భావించరు అని జవాబిచ్చింది. గురుదేవుల వద్దకు వెళ్ళే ఆస్కారాన్ని కోల్పోవడంతో మాతృదేవి ఎంతో బాధపడ్డారో గోలప్మ గ్రహించలేకపోయింది. కానీ గురుదేవులు గ్రహించగలిగారు. ఒకరోజు మాతృదేవితో గోలప్మ ఇలా చెప్పింది, గురుదేవులు ఎంత గొప్ప సన్యాసి, కానీ మాతృదేవి మాత్రం దుద్దులు మొదలైన నగలు ధరించి ఆర్భాటంగా ఉంటారు, ఇది సబబేనా అని మన్మోహన్ తల్లి అంటుంది. మర్నాడు నేను దక్షిణేశ్వరానికి వెళ్ళినప్పుడు బంగారు గాజులు తప్ప మాతృదేవి మరే నగలు ధరించకుండా కనిపించారు. నేను విస్తుపోయి, అమ్మ ఇదేమిటని అడిగాను. అందుకు మాతృదేవి, గోలప్మ ఇలా చెప్పింది అని అన్నారు. విషయం అవగతం చేసుకుని మాతృదేవికి నేను ఎంతో నచ్చజెప్పిన తర్వాతే ఆమె దుద్దులను 1-2 నగలను ధరించారు. నగలన్నింటినీ ధరించే సందర్భం ఆ తర్వాత ఆమెకు రాలేదు. ఎందుకంటే ఇంతకాలంలోనే గురుదేవులు వ్యాధిగ్రస్తులయ్యారు కాబట్టి. ఒకరోజు రాత్రి ఎవరో పిల్లని గ్రోవి ఊదుతూ ఉన్న నాదం వినవచ్చింది. అది విన్న మాతృదేవి పారివస్య స్థితిని పొందారు. మధ్య మధ్యలో నవ్వసాగారు. కుటుంబం జీవనం సాగిస్తున్న నేను ఆ సమయంలో ఆమెను స్పృశించడం, ఆమె సమీపంలో ఉండడం భావ్యం కాదని ఎంచి మంచం మీద ఒక మూలకు ఒదిగి కూర్చుండిపోయాను. మాతృదేవి మామూలు స్థితికి రావడానికి చాలాసేపు పట్టింది. ఒకరోజు బలరాం బోస్ ఇంటి మేడ మీద ధ్యానం చేసుకుంటున్న మాతృదేవి హఠాత్తుగా సమాధి మగ్నురాలైంది. చాలాసేపు గడిచిన తర్వాత మామూలు స్థితిలోకి వచ్చి ఇలా అన్నారు, యోగిన్, ఎక్కడికో చాలా దూరం నేను ప్రయాణం చేశాను. అక్కడ అందరూ ఆప్యాయతానురాగాలతో నన్ను ఆహ్వానించారు. నా రూపం అపరిమిత సౌందర్యాన్ని సంతరించుకుంది. గురుదేవులు కూడా అక్కడ ఉన్నారు. ఆయన ప్రక్కన నన్ను కూర్చోబెట్టారు. నాలో పొంగిపొర్లిన ఆనందం వర్ణనాతీతం. కాస్త దేహస్మృతి రాగానే ఈ దేహం విడిగా ఉండటం చూశాను. ఈ శరీరపు గూటిలో ప్రవేశించాలా అని అనిపించింది. మళ్ళీ దానిలో ప్రవేశించడానికి నా మనసు సుతరాము ఇష్టపడలేదు. చాలాసేపు గడిచిన తర్వాత మళ్ళీ నేను నా దేహంలోకి ప్రవేశించగలిగాను. బాహ్యస్మృతి కూడా వచ్చింది. మనలో ఒకరిగాని టాపిక్ రేపు చెప్తానండి.